ఆర్మీలో ఏఐ అంటే ఆర్మీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి భద్రతకు వరమా ప్రమాదమా? ఏఐ హిస్టరీ, ఆర్మీలోకి ఏఐ ఎంట్రీ, మనుషుల స్థానంలో రోబోలు, సైనికులకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న ఏఐ, రక్షణ రంగంలో రోబోల విప్లవం, శాంతి భద్రత సాంకేతికత మధ్య సన్నిహిత సంబంధం అంటే క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పీస్, సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ. మరి ఈ పరిణామాలు, భవిష్యత్ సవాళ్లు ఏంటో చూద్దాం. మన దేశ రక్షణ వ్యవస్థ ఆర్మీ అంటేనే స్పెషల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రంగంలో కూడా లేని రూల్స్ అంటే నియమాలతో, డిసిప్లిన్ తో, అత్యంత బాధ్యత అంటే మోస్ట్ రెస్పాన్సిబిలిటీతో పనిచేసే రంగం ఇది. మన దేశ సైన్యం ఎంత విపత్కర పరిస్థితులకైనా సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సైన్యానికి కూడా ఓ ప్రత్యామ్నాయం వచ్చి చేరింది. అదే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముద్దుగా అందరం పిలుచుకునే ఏఐ. ఆర్మీలో ఏఐ ఎంట్రీతో గేమ్ చేంజ్ అవుతుంది. మనుషులకు బదులు మెషిన్లు పనిచేస్తాయి. ఇది కేవలం ఓ ప్రయోగంగా కాకుండా రక్షణ విధానంలో శాశ్వత మార్పుగా భావించాల్సి వస్తుంది. భారత సరిహద్దుల్లో ఇకపై సైనికులు అవసరం లేదా? బార్డర్లో రోబోలే గస్తీ కాస్తాయా? అసలు ఈ ఆలోచనే నమ్మగలమా? రోబోలు, అవును, మామూలు రోబోలు కాదు, ఏఐ బేస్డ్ రోబోలు కంట్రీ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఆర్మీకి ప్రత్యామ్నాయం అసాధ్యమనుకున్నాం, కానీ ఇప్పుడు టెక్నాలజీ దాన్ని సాధ్యం చేస్తోంది. ఏఐ బేస్డ్ రోబోలు దేశ రక్షణ బాధ్యతలు తీసుకుంటాయట. మరి ఆ మార్పుతో దేశ భద్రత ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ నిజంగా సైనికులకు ప్రత్యామ్నాయమా? ఇది భద్రతకు వరమా లేక ప్రమాదమా? ఏఐ, రోబోట్స్, మిలిటరీ ఇవన్నీ కలగలిసిన ఫ్యూచర్ గురించి ఈ వీడియోలో ఇవాళ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ప్రశ్న, దీనిపై మీ అభిప్రాయం ఏంటో వీడియో పూర్తయ్యేలోగా కామెంట్ చేయండి. దీనికి డీటెయిల్డ్ ఆన్సర్ నేను చివర్లో చెప్తా. మీ అభిప్రాయం ఏంటి? రోబోలు సైనికులకు ప్రత్యామ్నాయమా? ఇదే ఈ వీడియో ప్రశ్న. కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఏఐ హిస్టరీ, మనిషి కలలు సాకారమైన దశ. ప్రాథమిక ఆలోచనల నుంచి ఆధునిక యుగానికి విశ్వాన్నే గడగడలాడిస్తున్న ఏఐ హిస్టరీ గురించి ముందుగా కొంత తెలుసుకుందాం. ఎందుకంటే ఏఐ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించింది. మరి ఆ ఏఐ ఎలా పుట్టిందనేది చరిత్ర తెలుసుకొని ఈ వీడియోలోకి వెళ్దాం. కృత్రిమ మేధస్సు అంటే కేవలం సినిమా కథలు కాదు, కలలు కనడం మాత్రమే కాదు. ఇది నిజ జీవితంలో కలల్ని నిజం చేసే శక్తి. డీప్ లెర్నింగ్, మార్గం చూపిన ఇంటెలెక్చువల్ పవర్. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆలోచన కొత్తది కాదు. 1956లో డార్ట్ మౌత్ కాన్ఫరెన్స్ లో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వినిపించింది. అయితే దీనికి మౌలిక రూపం ఇచ్చింది అలాన్ ట్యూరింగ్ అనే ఆయన కెన్ మెషిన్స్ థింక్ అనే ప్రశ్నతో మొదలుపెట్టిన ప్రయాణం నేడు ప్రపంచాన్నే మార్చేస్తోంది. ఆ తర్వాత 1960-70 దశకాల్లో ఏఐ మీద పరిశోధనలు మొదలయ్యాయి. కానీ గణన శక్తి, డేటా కొరత అంటే కంప్యూటింగ్ పవర్, డేటా షార్టేజ్ కారణంగా అప్పుడు ఆ పరిశోధన పురోగతికి అడ్డుకట్టపడింది. 1980 తర్వాత న్యూట్రల్ నెట్వర్క్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఏఐ వేగంగా ఎదుగుతూ వచ్చింది. ఇంకా 2012లో డీప్ లెర్నింగ్ లో విప్లవం చేసుకుంది. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐని వినియోగించడం ప్రారంభించాయి. ఇక్కడి నుంచే ఏఐ అనేది ఒక అద్భుతమైన సాధనంగా మారింది. ఇది కేవలం ఆటోమేషన్ కోసం కాకుండా డెసిషన్ మేకింగ్, భవిష్యత్తు అంచనాల కోసం అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కోసం కూడా వాడుకోవడం మొదలైంది. ఆర్మీలో ఏఐ, మనుషుల స్థానంలో మెషిన్లు, సరిహద్దుల్లో నిఘాకు సైనికులకు బదులు ఏఐ రోబోలు. ఇప్పుడు ఈ ఏఐ మన సైన్యంలోకి అడుగు పెడుతోంది. గువాహటిలోని ఐఐటి సంస్థ డిఎస్పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ డిఎస్ఆర్ఎల్ అనే స్టార్టప్ డెవలప్ చేసిన ఈ అడ్వాన్స్డ్ రోబోలు మనిషి వెళ్లలేని ప్రదేశాల్లో కూడా 24/7 మానిటరింగ్ చేయగలుగుతాయి. ఇప్పుడు ఈ రోబోలు బోర్డర్ లో గస్తీ కాయడానికి సిద్ధమయ్యాయి. డిఆర్డిఓ కూడా ఈ రోబోల టెక్నాలజీని ఆర్మీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. అంటే ఇవి దేశ రక్షణ వ్యవస్థలో అధికారికంగా ప్రవేశిస్తున్నాయి. అత్యాధునిక సెన్సార్లు, రియల్ టైం డేటా ట్రాన్స్మిషన్, డ్రోన్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో ఈ రోబోలు మన దేశ భద్రతకు కొత్త అంశాలను జోడిస్తున్నాయి. ఈ రోబోలు అన్ని వాతావరణాల్లో పనిచేస్తాయి. ఎలాంటి వాతావరణమైనా, ఎలాంటి భూభాగమైనా గస్తీ కాయగలుగుతాయి. ఎత్తైన భూభాగాల్లోనూ, మంచుతో కప్పబడిన ప్రదేశాల్లో కూడా నిరంతరం నిఘా పెట్టుతాయి.
చొరబాట్లను, డ్రోన్లను వెంటనే గుర్తించి ఆర్మీని అలర్ట్ చేస్తాయి. ఇది ఎందుకు అవసరం అనుకుంటున్నారు? భారతదేశ సరిహద్దులు చాలా విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర దిశలో హిమాలయ ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. ఎత్తైన కొండలు, తక్కువ ఉష్ణోగ్రతలు, ఎముకలు కొరికే మంచు, అందుబాటులో లేని ప్రాంతాలు. ఇటువంటి ప్రాంతాల్లో ఏఐ ఆధారిత రోబోలు అత్యుత్తమ పరిష్కారంగా ఆర్మీ భావిస్తోంది. కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు, అంతర్గత భద్రత అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, సాంకేతిక నిఘా రంగాల్లో కూడా ఏఐ పాత్ర విస్తరిస్తోంది. రోబోలు వర్సెస్ మనుషులు, సేఫ్టీ చేంజ్ డైరెక్షన్. ఇప్పటి వరకు మన సైనికులు శ్రమతో, ధైర్యంతో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ గస్తీ కాశారు. కానీ ఇప్పుడు ఈ పనిని రోబోలు చేయబోతున్నాయి. వీటికి అలసట లేదు, భయం లేదు, విరామం అవసరం లేదు. ఇప్పటిదాకా ప్రాణాలున్న సైనికులు పరిమిత కాలం పనిచేస్తే ఇప్పుడు ప్రాణం లేని రోబోలు విరామం లేకుండా నిరంతరాయంగా పని చేయబోతున్నాయి. అయితే ఇది మంచి పరిణామమా లేక ప్రమాదకరమైన మార్పా అనేది భవిష్యత్తులో తేలనుంది. ఏఐ అనేది ఒక సాంకేతిక పురోగతి, టెక్నాలజికల్ ప్రోగ్రెస్. మరి మనుషుల ఉద్యోగాల భద్రత ఏమవుతుంది? ఏఐ రోబో ఏదైనా తప్పు చేస్తే దానికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఇది సవాలుగా మారబోతుందా? ప్రయోజనాలు, ప్రమాదాలు. టెక్నాలజీ మంచిదే, కానీ నైతికంగా అది మన చేతుల్లో ఉండాలి. ఎలా అంటే ఈ టెక్నాలజీతో దేశానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. సానుకూల ప్రభావాలు ఏంటో చూద్దాం. నంబర్ 1, ప్రాణాల రక్షణ. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో మనుషులకు బదులు రోబోలు నిఘా పెట్టడం వల్ల సైనికుల ప్రాణాలు కాపాడవచ్చు. నంబర్ 2, 24/7 నిఘా. మనుషులు అలసిపోతారు, కానీ రోబోలు నిరంతరం పనిచేయగలుగుతాయి. వాటికి రెస్ట్ అవసరం లేదు. నంబర్ 3, రియల్ టైమ్ అలర్ట్స్. చొరబాట్లపై వెంటనే స్పందన. చొరబాటు, డ్రోన్ దాడులు వంటి ఆనవాళ్లను వెంటనే గుర్తించి అప్రమత్తం చేయగలుగుతాయి. నంబర్ 4, డేటా అనలిటిక్స్. డేటా విశ్లేషణ ద్వారా ముందస్తు జాగ్రత్తలు. ఏఐతో భద్రతకు సంబంధించిన అంటే సేఫ్టీ రిలేటెడ్ డేటాను విశ్లేషించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ ప్రయోజనాలు, కానీ వీటితో కొన్ని సవాళ్లు కూడా కాదనలేం. అవేంటంటే ప్రతికూల అంశాలు, ఆందోళనలు. నంబర్ 1, ఉద్యోగ నష్టం, జాబ్ లాస్. సైన్యంలో కొన్ని రకాల ఉద్యోగాలు రోబోల చేతికెళ్తే మనుషుల అవసరం తగ్గిపోతుంది. నంబర్ 2, సాంకేతిక లోపాలు, టెక్నికల్ ఎర్రర్స్. రోబోలు లేదా ఏఐలో తప్పులు వచ్చినట్లయితే అవి పెద్ద ప్రమాదాలకు దారితీసే ముప్పు ఉంది. నంబర్ 3, నైతిక ప్రశ్నలు, ఎథికల్ క్వశ్చన్స్. యుద్ధంలో ఒకవేళ ఏఐ నిర్ణయాలు తీసుకుంటే దానికి బాధ్యత ఎవరిది? మనుషులు కాదు కాబట్టి మారణ కాండలకు కారణమైతే దానికి పరిష్కారం ఏంటి? నంబర్ 4, సైబర్ అటాక్స్. ఏఐ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్ పూర్తిగా ఎలక్ట్రానిక్ డేటాతో ముడిపడి ఉంది. అది హ్యాకింగ్ అయితే దేశ భద్రతే ప్రమాదంలో పడే ముప్పు ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏఐ, రోబోలు, ఆర్మీ ఇవన్నీ కలిసి ఫ్యూచర్ లో యుద్ధాల రూపాన్ని మార్చేస్తున్నాయి. రేపటి యుద్ధాలు గన్తో కాదు, కోడ్తో జరుగుతాయేమో అన్న భయం ఆవరిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు గన్ కంటే కోడ్ కీలకమవుతోంది. కానీ టెక్నాలజీ ఎప్పటికీ మనుషుల నియంత్రణలోనే ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. దానిని దేశ భద్రత కోసం బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు ఇవి గేమ్ చేంజర్లు మాత్రమే కాదు, భవిష్యత్తు దేశ భద్రత పునర్నిర్మాణానికి ఫ్రంట్ లైనర్లు. ఎలా అంటే ఏఐ ఒక అద్భుతమైన సాధనం, ఆ విషయంలో వివాదం లేదు. కానీ అది మనిషి నియంత్రణలో ఉండాలి. ఆర్మీలో ఇది గేమ్ చేంజర్ అవుతుంది, కానీ పరిమితులు ఉండాలి. మనుషులు తీసుకునే డెసిషనే చివరి నిర్ణయంగా ఉండాలి. టెక్నాలజీ మనిషికి సహాయపడాలి, కానీ ఆధిపత్యం చెలాయించకూడదు. భారతదేశం వంటి పెద్ద దేశంలో సరిహద్దుల్లో భద్రతా సవాళ్లు అధికంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏఐ బేస్డ్ రోబోలు ఉపయోగపడతాయి. కానీ ప్రతి పరిష్కారానికి ఒక కొత్త సవాల్ కూడా పొంచి ఉంటుంది. అందుకే టెక్నాలజీని సమర్థవంతంగా, బాధ్యతగా వాడాల్సిన అవసరం ఉంటుంది. చివరగా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వైద్య రంగం, విద్య, ఇప్పుడు ఏ రంగాన్ని చూసినా ఏఐ తిష్టవేసి కూర్చుంది. ఇప్పుడు సైనిక రంగం కూడా ఈ చేంజ్ ని స్వీకరించింది. ఇది దేశ భద్రతలో టెక్నాలజీ అభివృద్ధికి మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇది శాస్త్రవేత్తల విజయం మాత్రమే కాదు, మన సమాజ దూరదృష్టికి కూడా సంకేతం. మరి రేపటి యుద్ధాలు మనుషులతోనా లేక మిషన్లతోనా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే కాలమే చెబుతుంది. చూస్తుంటాం కదా. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ప్రశ్న వేశాను కదా, దీనికి డీటెయిల్డ్ ఆన్సర్ చివర్లో చెప్తానన్నా. మరి ఎంతమంది కామెంట్ చేశారో నేను కూడా చూసి రెస్పాండ్ అవుతా. ప్రశ్న ఏంటంటే, రోబోలు సైనికులకు ప్రత్యామ్నాయమా? నా ఒపీనియన్ చెప్తా వినండి. సామర్థ్యం పరంగా రోబోలు సైనికులకు
ప్రత్యామ్నాయమే, కానీ ఎథికల్ గా అంటే నైతికంగా చూస్తే కొన్ని సవాళ్లున్నాయి. మీలో ఎంతమంది సరైన కామెంట్ చేశారో చూస్తా. ఇలాంటి ఇంటెలిజెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకండి. ద ట్రూత్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫైనాన్స్, టెక్నాలజీ, సేఫ్టీ, సెక్యూరిటీ వీడియోలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ లో చెప్పండి. మీకు ఇష్టమైన టాపిక్ల పైన వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.